ఇంకను రావాల్సినటువంటి అనేక మందిని ఇక్కడ చేర్చండి ప్రభా. ఎంతో విలువైన మాటలను ప్రభా, ఎన్నో విలువైనటువంటి సంగతులను, తెలియని గూఢమైన సంగతులను మాకు తెలియపరుచుచున్న దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఇంకనూ అనేక మంది ఇక్కడ జాయిన్ అయ్యి ప్రభా, అనేకులు నిన్ను గురించినటువంటి విషయాలు తెలుసుకొనడానికి మీ యొక్క ఆజ్ఞను ప్రభా వాళ్ళ ఎదుటకు చేర్చమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి అయ్యా. నీ యొక్క కుమారునికి నీవు ఇచ్చినటువంటి యొక్క పరిచర్య భారమును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభా, ఇచ్చిన నడిపింపుని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ యొక్క సిలువ చాటును మరుగుపరుచుకొని నీ ఆత్మ చేత నింపి ఇంకను ప్రభా బిడ్డ నోట నుండి వచ్చే ప్రతి మాటను మీరు ఆస్వాదించి ప్రభా, మా అందరి హృదయములలో ఆ యొక్క వాక్యం స్థిరపరచబడడానికి నీ యొక్క కృపను సహాయం అందించమని, ఈ దినం కార్యక్రమం అంతట్లోనూ ఆది అధ్యక్షత మీరు వహించమని, వచ్చిన మేమందరము కూడా ఏదో ఒక రూపంలో నీ హెచ్చరికను, నీ సమాధానపు మాటలను మేము పొందుకొనడానికి నీ యొక్క సహాయమును మాకు దయచేయమని, సమస్త విషయాలు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ యేసయ్య నామములో అడుగుచుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Hallelujah. God is good and God is good all the time. సో ప్రభు మంచి దేవుడు. ఆయన ఆయన ఎప్పుడు కూడా మనకి మంచే చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నిన్న సాయంకాలం మేము తెలంగాణ కాలనీ అని మరి ఇక్కడ మరి కడపలో ఉన్న ఒక సంఘంలో మరి ప్రార్థనకి వెళ్ళాము. అక్కడ వాక్యం పంచుకోవడానికి మరి మరి అనేక మందికి ప్రార్థన చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. వచ్చేసరికల్లా చాలా లేట్ అయినది. ఎస్. సో ప్రభు మనల్ని వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభు చేతుల్లో మనం ఒక సాధనం అని మనం నమ్మాలి. ఆమేన్. హల్లెలూయా. నిన్న చెప్పబడిన వాక్య భాగము ఎఫెసీయులు 4:7 నుంచి మాట్లాడుతా ఉన్నాం. మనందరినీ ప్రభు ఆయన కృపతో నింపాడంట. ప్రతి వానికి ఆయన వరమునిచ్చాడంట. సో దేవుని యొక్క కృప, దేవుని యొక్క వరము ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అది నమ్మిన మనం విశ్వాసములో ఆయన చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేస్తే మనందరినీ కూడా ప్రభు వాడుకుంటారు. అయితే మనం సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకు వెళ్లాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఎంత ప్రాముఖ్యం అని అంటే, నిన్న నేను మరి అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ఏం జరుగుతా ఉన్నాయి, వాళ్ళంతా అవస్థతుల్లో ఉన్నారు. వాళ్ళకి లోతైన మర్మాలు ఎంత అవసరంగా ఉన్నాయి. వాళ్ళ కుటుంబం మీద అపవాది ఎలా పనిచేస్తున్నాడు, ఎవరి మీద పనిచేస్తున్నాడు, భర్త భార్య పిల్లలుంటే ఏ పిల్లవాడి మీద అపవాది టార్గెట్ చేశాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఎలాగ చంపుదాం అనుకుంటున్నాడు. అది కూడా అసలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లల మీద కాదు, ఒక 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 పిల్లవాడి మీద టార్గెట్ అన్నమాట. ఆ విషయాలు మాట్లాడుతూ ఉండిన తర్వాత వాళ్ళ ఆ ఆ పిల్లవాడు అమ్మ చెప్తున్నారనమాట. అవునయ్యా, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సాతాను ఎంతగా టార్గెట్ చేశాడంటే, ఎప్పుడు ఏం జరిగిద్దో అని కన్నురెప్పలు కన్నురెప్పలు కళ్ళు మూసుకొని తెరిచే లోపు ఏదో జరిగిపోవచ్చు అన్న పరిస్థితి అనమాట. అంత భయంకరమైన భయోపేతమైన విషయాలు వాళ్ళ ఇంట్లో మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే ఆ ఆ స్- ఆ సిస్టర్ చెప్పామన్నమాట, సర్వాంగ కవచము అనేది ఇప్పుడు ఒక 25 లేకపోతే 25 మన పాఠాలు చెప్తా ఉన్నాం అమ్మా. మీరు తప్పకుండా ఇవన్నీ కూడా వినాలి. అవసరంలో ఉన్న వాళ్ళకి
ఈ యొక్క ఈ యొక్క పాఠాలు చాలా దీవెనకరం. చాలా అవసరంగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క పాఠాలు అనేవి చాలా దీవెనకరం. హల్లెలూయా. అయితే మనందరినీ ప్రభు పిలిచారు. ఎందుకు అనంటే ఆయన మహిమ కొరకు. ఆయన యొక్క మహిమ మన ద్వారా ప్రకటింపబడుటకు. అపవాది శక్తులు అనంత నాశనం చేయాలి అనంటే దేవుడిచ్చిన అధికారాన్ని మన ద్వారా ఉపయోగంలోకి తీసుకొని రావాలి. దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగంలోకి తీసుకొని రావాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఆ విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఎఫెసీయులు 6వ అధ్యాయం మనం 11వ వచనంలో ఉన్నాం మనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. సర్వాంగ కవచము ధరించుకోవటం అనేది ఏదో ఒక బాహ్యంగా ఏదో షర్ట్ వేసుకున్నట్టు కాదు కానీ ఇది ఒక ఆత్మ సంబంధమైన వెలుగులో ఉన్న మర్మము. మనం అంధకారంలో ఉండి మనం పాపంలో ఉండి దేవుని మర్మాలు మనం అర్థం చేసుకోలేము. మనము దేవుని సన్నిధిలోకి వస్తేనే ఆయన వెలుగులోనే వాక్యంలో ఉన్న మర్మం ఏమిటో మనకు తెలియబడుతూ ఉంటుంది. అయితే యేసు ప్రభు జీవితం ద్వారా ఎలాగా ఆయన యేసు ప్రభు జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన కొన్ని మూల పాఠాలు అపవాదిని ఎదిరించి అపవాది మీద జయం పొందుకోవాలి అనే ఒక విషయాలు మనము కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు సత్యాన్ని ఎలాగా వాడుకలోకి తీసుకుని వచ్చాడు, సత్యాన్ని ఎలాగా తన నోటి నుండి మాట్లాడితే అపవాది యొక్క అబద్ధాలు అపవాది యొక్క అబద్ధాలు ఎలాగా నష్టము చేశాడు అన్నది మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా నేర్చుకుంటున్న విషయాలు మనము కూడా ప్రతిరోజు వాటిని మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల మధ్యలో వాటిని ఉపయోగంలోకి తీసుకొని వస్తే ఎలాగైతే యేసు ప్రభు జీవితంలో విజయం చూశాడో మనము కూడా విజయాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. ఒకవేళ మనం విజయం కనుక మనం పొందుకోకపోతే మన ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్ళలేవండి. అది దినాలు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కూడా కావచ్చు. మనము ఓన్లీ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అనమాట. ప్రభువా, ప్రభువా, ప్రభువా మా మా సమస్యల నుంచి మాకు విడుదల దయచేయి, విడుదల దయచేయి. కానీ విడుదల రాదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి గానీ, విడుదల అనేది మన కుటుంబంలో చూడాలంటే మటుకు వాక్యాన్ని మనం తెలుసుకొని, వాటిని ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉంటేనే, ఆ కొండ అక్కడి నుంచి పెరికివేయబడి సముద్రంలో పడవేయబడుతది. సో, కొండను తీసేయాలంటే మటుకు మనకి వాక్యపు లోతులనేది మనం తెలుసుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ వే. మై పీపుల్ ఆర్ గెట్టింగ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని గురించి మనం తెలుసుకోకుండా ఉండటమే దేవుని ప్రజలంగా ఉన్న మనము మన జీవితాల్లో ఎందుకు ఇంకా నాశనం చూస్తున్నాం అని అంటే ఇంకా మనకి దేవుని గురించి ఇంకా మనం తెలుసుకోకుండా ఉండటమే ఒక శాపంగా ఉంది. ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్ ఈస్ నాట్ సేటన్ బట్ ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్. మానవునికి చాలా ప్రప్రదమైన శత్రువు ఎవరు అని అంటే అపవాది కాదు. మనం ఇక్కడ అపవాది గురించి మాట్లాడుకుంటున్నాం కానీ అపవాది కాదు, అపవాది కాదు కానీ తెలుసుకోకపోవటమే. ఇగ్నోరెన్స్ అంటే ఏమి తెలియదు. అదే చాలా అదే ఒక ప్రప్రదమైన శత్రువు అన్నమాట. సో కాబట్టి వి నీడ్ నాలెడ్జ్. మనకి దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి విశ్వాసికి ఉంది. అయితే దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే
వాక్యములో అదొక మర్మము. మర్మం అనంటే వాక్యం అన్నది మూయబడిన విషయం అన్నమాట. ఆ వాక్యము వెనకాల లిఖించబడిన బైబిల్‌లో ఉన్న వాక్యము వెనకాల దేవుడు ఎవరు అన్నది అది అది మానవుని యొక్క కళ్ళకి మూయబడిన విషయం అన్నమాట. మానవుని యొక్క కళ్ళకి మూయబడిన విషయం. అందుకనే సగటు మానవుడు వాక్యాన్ని ఎత్తిబట్టి లేతే వాక్యాన్ని చదువుతూ ఉంటే ఏం అర్థం కాదు. ఏదో ఒక స్టోరీ లాగా ఉంటదేమో గాని దావీదు గొలియాతుని చంపాడు. ఓకే. చిన్న పిల్లవాడు పెద్దవాడైన మరి గొలియాతుని చంపాడు. అదెలా సాధ్యం అని ఆలోచించినా ఏం అర్థం కాదు. వాక్యం అనేది మూయబడి ఉంది. అందుకనే సగటు మానవునికి బైబిల్ అర్థం కాదు. కానీ వాక్యము నీకు నాకు అర్థం అవ్వాలంటే, వాక్యంలో ఉన్న దేవుడు నువ్వు నేను తెలుసుకోవాలనంటే, మనము మన జీవితంలో నూతన జన్మ అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యం. నూతన జన్మ అనుభవం అంటే మన ఆత్మలో నూతనత్వము, మన ఆత్మలో జీవము వచ్చుట, మన ఆత్మలో దేవుడు కార్యము చేయుట. యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా స్వీకరించినప్పుడు తండ్రిన దేవుడు నీ ఆత్మలో చేసే కార్యం ఉంది చూసారా? నీ ఆత్మలో కంట ఆయన జీవాన్ని నింపి నీకు నీకు జీవాన్ని ఇచ్చి నూతన జన్మ అనుభవం అంటే నీ ఆత్మలోకి మళ్ళీ జీవాన్ని పంపించి నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ ఆత్మీయ చెవులు తెరిచి ఇక దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మళ్ళీ నీ యొక్క ఆత్మీయ నేత్రాల ముందు నువ్వు చూడగలిగే జీవితం. హల్లెలూయా. అంతకుముందు మనం మనం ఎలా ఉన్నామండి? ఎఫ్ఎస్సిలో ఒకటి ఎఫ్ఎస్సిలో 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. మనము మనం పాపంలో ఉన్నామంట. మనం మరణంలో ఉన్నాం. మరణం అనంటే ఆత్మీయ మరణంలో ఉన్నాం మనం. మనము దేవునికి దూరం అయిపోయాం. దేవుని స్వరం మనం వినలేకుండా ఉన్నాం. కానీ దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క విషయాలు లిఖించబడిన వాక్యములో ఉన్న దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి అంటే మటుకు నూతన జన్మ అనుభవం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అతి ప్రాముఖ్యమైన విషయం. ఈ అనుభవం లేని వానికి దేవుని స్వరము వినబడకుండా ఉంటది. ఈ నూతన జన్మ అనుభవం లేని వానికి అంటే ఆహ్, నిశ్చయంగా యేసు ప్రభుని నిశ్చయంగా నీ పూర్ణ హృదయంతో ఆయన్ని స్వీకరించి, ఆయనే దేవుడని, ఆయనే ప్రభువని, ఆయనే రక్షకుడని సువార్తని విన్న నీవు నమ్మి స్వీకరించినట్లయితే నీ ఆత్మలో దేవ నీ ఆత్మలో తండ్రిని దేవుడు చేసిన నూతన కార్యము, ఆ కార్యము ద్వారా నీవు మళ్ళీ జీవములోకి వచ్చుట అంటే మరణము నుంచి జీవములోకి వచ్చుట. యేసు ప్రభు ఎలాగైతే శిలువ మీద మరణించాడో, కానీ ఆయన మీద పునరుద్ధానపు ఆత్మశక్తి పనిచేయగా 3 దినాన ఎలాగైతే లేపబడ్డాడో, అట్లాగే మనలో ఉన్న మరణము, మనలో ఉన్న ఆత్మీయ మరణము జీవములోకి తీసుకొచ్చిన దేవుడు, ఆయన పునరుద్ధానపు శక్తిని మనలో మనలో పనిలోకి తీసుకొచ్చిన దేవుడు, మనలో జీవము రాగా మళ్ళీ మనం దేవుని మళ్ళీ మన యొక్క సంబంధము దేవునితో ఉంటూ ఉంది. దేవుని యొక్క స్వరము మళ్ళీ మనం వినబడుతూ ఉంది. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కార్యాలు ఏమిటి అన్నది మళ్ళీ మాకు మళ్ళీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆమేన్. అప్పుడు మాత్రమే మనం దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరు అన్నది మనము తెలుసుకుంటేనే మన యొక్క విశ్వాసము గూడా పెరుగుతూ ఉంటది. విశ్వాసములో మనము ఉంటేనే అంటే దేవుడు ఉన్నాడు అని, ఆయన చూస్తున్న దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన మనల్ని నడిపించే దేవుడని మనము నమ్మితేనే మనము భయపడకుండా ఉంటాం. మనము ఒకవేళ భయపడుతున్నాము అనంటే అది అపవాదికి గావచ్చు, మనిషికి గావచ్చు, రోగానికి గావచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులకు గావచ్చు. మనము దేనికోసమైనా, ఎవరి కోసం అంటే దేని మీదైనా లేతే ఎవరి మీదైనా ఏ పరిస్థితి ఏ పరిస్థితి ఏ పరిస్థితి మీదైనా, ఏ రోగం మీదైనా మనము భయపడుతున్నాము అనంటే, మనము విశ్వాసములో బలహీనంగా ఉన్నామన్నమాట. ఎందుకు విశ్వాసంలో బలహీనంగా ఉన్నామనంటే,
దేవుడు ఎవరో మనకి తెలియకుండా ఉంటుంది. దేవుడు ఎవరో తెలియకుండా ఉంచటమే అపవాది యొక్క ముఖ్యమైన ముఖ్యమైన తంత్రము. కీపింగ్ ఎ మ్యాన్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్కీమ్ ఆఫ్ ద డెవిల్. మానవుణ్ణి దేవుని గురించి తెలుసుకోకుండా అలాంటి తెలియని పరిస్థితుల్లోనే ఉంచటము అన్నది అపవాది యొక్క ముఖ్యమైన తంత్రము. ఒకవేళ గనక ఆ వ్యక్తికి యేసు ప్రభు ఎవరో గనక తెలియకుండా ఉందనుకోండి, అదే అబద్ధంలో ఉంటాడు. దినాలైనా, వారాలైనా, స- నెలలైనా, సంవత్సరాలైనా అదే 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 బంధకంలో ఉంటూనే ఉంటాడు. ఈవెన్ చివరికి చనిపోయేంత వరకు కూడా ఆ వ్యక్తి అదే బంధకంలో ఉంటాడు. అదే శాపంతో జీవిస్తాడు. అదే శాపంతో వాళ్ళ పిల్లలు జీవిస్తూ ఉంటారు. చివరి వరకు, కడ వరకు, వాళ్ళ యొక్క తుది శ్వాస వరకు వాళ్ళు అదే బంధకాల్లో జీవించి మరణించొచ్చు. మరణించిన తర్వాత అనంతకాల నరకానికి కూడా పోవచ్చు. అంటే ఆ- అంటే అలాంటి పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. అందుకనే సత్యం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సత్యం ఎవరంటే యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభుని మనము తెలుసుకోవాలి. మ్యాన్ హల్లెలూయ. యేసు ప్రభు జీవితమే మన యొక్క ఆదర్శప్రాయంగా మార్చుకోవాలి. యేసు ప్రభువే సత్యము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అని అంటే ఆయన తప్ప వేరే సత్యము లేదన్నమాట. ఈ లోకంలో ఆయన తప్ప వేరే సత్యం అనేది ఎక్కడ కూడా లేదు. సత్యం అనేది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదు. సత్యం అన్నది ఒక దివ్యమైన వ్యక్తి. ఆమేన్ హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఆయనే సత్యం అని అంటున్నాం. ఆ సత్యం అనేది నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఒక సంబంధంలో మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. దేవునితో సంబంధము అన్నది నూతన జన్మ అనుభవంలో ఉన్న కార్యము. కానీ సత్యాన్ని తెలుసుకునేది ఆ సంబంధములోనే. మ్యాన్ హల్లెలూయా. దేవునికి వెలుపలగా మనం ఏది కూడా తెలుసుకోలేం. దేవునికి వెలుపలగా అంటే మనం దేవునితో పాటు సంబంధంలోకి రాకుండా దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనుకుంటే అది అసాధ్యం. అది మనకి అది మనకి అది మన జీవితంలో అది అసాధ్యం అది. దేవుని తెలుసుకోవాలి అంటే ఏదో ఎవరో చెప్తే గనక వింటే నీకు అర్థమయ్యేది తక్కువ కానీ దేవుడు ఎవరు అన్నది వ్యక్తిపరంగా ఇట్స్ ఎ పర్సనల్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ నాట్ ఏ ఇట్ ఈస్ నాట్ ఏ అదేంటంటే అదొక వ్యక్తిపరమైన సంబంధం గాని అది ఎవరో చెప్తా ఉంటుంటే విని ఏదో ఇదేదో బాగుందే అనుకుంటా ఏదో దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని మనం ఎంత వింటున్నా సరే ఎవరో చెప్తున్నారు, ఎవరో పాస్టర్ గారు చెప్తున్నారు, మనం ఎంత మనం ఎంతైనా వినొచ్చేమో కానీ యేసు ప్రభు ఎవరు అన్నది నీకు నీకు వ్యక్తిపరంగా తెలుసుకోవాలి అంటే మటుకు నీవే దేవునితో ఒక సంబంధంలోకి రావాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే సువార్త అన్నది ఎంత ప్రాముఖ్యమైన విషయం చూడండి. నిన్న సాయంకాలం మేము సువార్త గురించి ఆ యొక్క సువార్త దేవుని యొక్క వాక్యం మేము పంచుతూ ఉంటుంటే ఆ యొక్క ఆ- ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే సత్యం అన్నది ఎంత ప్రాముఖ్యమో వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ పిల్లల్ని విడుదల చేసేది సత్యము. ఆమేన్ హల్లెలూయా. సత్యం అంటే ఒక శబ్దం కాదు. సత్యం అంటే ఒక దివ్యమైన వ్యక్తి. యేసు ప్రభు ఎవరు అన్నది మనం తెలుసుకోవటమే. ఆ సత్యం మాట్లాడుతుందంటే అబద్ధాలతో అబద్ధాలతో బందీ గృహాల్లోకి పెట్టిన అపవాది యొక్క కార్యాలని నష్టపరచడానికి సత్యాన్ని మనం చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. అయితే సత్యాన్ని బోధించేదెవరు? యేసు ప్రభు గురించి చెప్పేదెవరంటే సత్యపూరితమైన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే మన ఆత్మతో మాట్లాడుచు మన ఆత్మీయ నేత్రాల ముందు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకువస్తూ యేసు ప్రభు ఎవరో మనకు చూపిస్తూ అపవాదిని ఎలాగ ఎదిరించాడు యేసు ప్రభు, ఎలాగ జయించాడు అనేది ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన మూల పాఠాలు ఇవి. దీస్ ఆర్ కాల్డ్ దీస్ ఆర్ కాల్డ్ అస్ ఫౌండేషనల్ టీచింగ్స్ ఇవి. మూల పాఠాలు ఇవి, మూల ఉపదేశాలు ఇవి. మూల ఉపదేశాల్ని తెలియని వాడు చాలా కష్టం. చాలా చాలా కష్టం. నిన్న మేము చూస్తా ఉన్నాం. నిన్న మేము కొన్ని ఆ కొంతమంది జీవితాల్లో వాళ్ళ యొక్క కుటుంబాల్లో అపవాది సంవత్సరాలు ఎలాగ పనిచేస్తూ ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. మనం కూడా నేర్చుకుందాం. ఆమేన్ హల్లెలూయా. మనం కూడా నేర్చుకుందాం. మత్తయి సువార్త మరి
4వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదువుకుంటూ మనం కిందకి వెళ్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అని అంటే అక్కడ విధేయత కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు విధేయతను నేర్చుకుంటూ ఉన్నాడు. మనం కూడా విధేయతలో మనం కూడా ఆత్మ ద్వారా ఎక్కడికి మనం తీసుకెళ్తున్నారో, ఆత్మ ద్వారా మనల్ని ఎక్కడికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారో మనము అదే బాటలో, మనం అదే మార్గంలో మనం కూడా నడుస్తూ నడుస్తూ ఉంటే అనేకమైన విషయాల్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆత్మీయ జీవితంలో మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండాలన్నా, మనం నేర్చుకునే వాళ్ళంగా ఉండాలన్నా, వాటిని ఉపయోగంలోకి తీసుకొని రావాలన్నా ఆత్మ వలన నడిచే జీవితము అవసరము. ఆమేన్, హల్లెలూయా. శరీరపరంగా నడిచే జీవితం ఒకవైపు ఉంటే, శరీరపరంగా నడిచే జీవితం ఒకవైపు ఉంటే, ఆత్మపరంగా నడిచే జీవితము చాలా వ్యత్యాసంగా ఉంటది. ఆమేన్, హల్లెలూయా. మన స్వచిత్తాన్ని మనము మరణములోకి అంటే మన యొక్క స్వచిత్తాన్ని మనము మరణంలోకి తీసుకొస్తూ ఉంటేనే, మనము చనిపోతూ ఉంటేనే, మన స్వచిత్తాన్ని మనము దేవుని చిత్తానికి అనుగుణంగా తీసుకొస్తూ ఉంటేనే దేవుడు మనల్ని ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. మరి అట్లాగా మరి యేసు ప్రభు జీవితంలో జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఈ విషయాలు మన కిందటి క్లాసెస్ లో మనం చూసాం. ఇక్కడ విషయం ఏంటంటే అవసరం. అవసరం అన్నది దేవుడు తీర్చగలడు. ఇది మనం నమ్మాలి. ప్రతి ఒక్కరం కూడా నమ్మాలి. మన యొక్క మన యొక్క బేసిక్ నెసెసిటీస్, మన యొక్క కనీసపు అవసరాలు, దైనిక అవసరాలు ఆ దేవాతి దేవుడు తీర్చగలడు. ప్రతి అవసరాన్ని తీర్చగలడు. ఆత్మీయ అవసరం గాని, నీ యొక్క ప్రాణంలోని అవసరం గాని, నీ యొక్క శరీర అవసరం గాని, నీ యొక్క కుటుంబంలోని అవసరాలు గాని, ఈ లోకంలో మనం జీవించడానికి మనకు కావలసిన అన్ని విషయాలు కూడా దేవుడు మన జీవితంలోకి ఇవ్వగలడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇవ్వగలడు. ఆయన సమర్థుడు. ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. దట్ నెవర్ యు ఫర్గెట్. మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం. ఆయన యొక్క పిల్లలమై ఉన్నాం మనం. ఆయన యొక్క ఆయన యొక్క ఆయన యొక్క పిల్లలమై ఉన్నామంటే మన మీద ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆమెన్ చెప్పు. ఆమెన్, హల్లెలూయా. ఎవరైనా మన జీవితం పట్ల బాధ్యత తీసుకున్నారో లేదో మనకు తెలియదు గాని, కానీ మన మీద మటుకు బాధ్యత తీసుకున్నాడు. మనల్ని ఎప్పుడు విడవడు, ఎడబాయడు. మన మీద ఆయన యొక్క హస్తాలు ఉంటాయి. మన చుట్టూ గూడా ఆయన యొక్క హస్తాలు ఉంటాయి. ఆయన హృదయానికి అతి సమీపంగా మనల్ని పెట్టుకున్నాడు. కాబట్టి ఎవ్వరు గూడా ఆయన చేతుల్లో నుంచి మనల్ని తీసివేయలేరు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడివి. నువ్వు దేవుని కుమార్తెవి. దేవుడు నీ యొక్క తండ్రి ఉన్నాడు. ఆయన నిన్నెప్పుడు మర్చిపోడు. ఆయన అరచేతిలో నీ యొక్క పేరుని ఆయన చెక్కుకొని ఎప్పుడు గూడా మర్చిపోకుండా నీవు దేవునితో చేసిన వడంబడిక. ఆమేన్, హల్లెలూయా. నేను యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనము చేసుకున్న వడంబడిక, దేవునితో ఆ యొక్క తండ్రిని దేవునితో చేసిన ఆ యొక్క నిబంధన అన్నది, ఆ యొక్క నిబంధనలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క సంరక్షణ ఎప్పుడు కూడా మన మీద, మన కుటుంబం పట్ల, మన యొక్క పిల్లల మీద ఉంటూనే ఉంటది. ఆమేన్, హల్లెలూయా. దీనిలో ఎటువంటి అనుమానం లేదు. దీనిలో మనం అవిశ్వాసంలో గాని, అపనమ్మకంలో గాని, ఒక ఒక ప్రశ్నలో గాని మనం ఉండాల్సిన అవసరం అంత మాత్రం కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంత నిశ్చయంగా యేసు ప్రభుకి ఈ విషయం తెలుసంటే, నా తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆయన మాట్లాడే తండ్రి, నా నా పట్ల బాధ్యత తీసుకున్న తండ్రి, నా అవసరాలు తీర్చే తండ్రి అనే ఒక నిశ్చయతలో, నిబంధనలో ఉన్న గొప్ప మర్మాలు యేసు ప్రభుకు తెలుసు గాబట్టే, అక్కడ అపవాది ఎన్ని తంత్రాలు వేసినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, మోసం చేయాలని ప్రయత్నం చేసినా, ఇదిగో నీ అవసరాలు నువ్వే తీర్చుకో, ఇదిగో నువ్వే తీర్చుకో అని ఎన్ని చెప్పినా అదే విషయం. మనం మూడో వచనం చూస్తాం అన్నమాట. మత్తయి సువార్త 4:3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, చూసారా, శోధకుడు అంట దగ్గరికి వచ్చాడంట. అంటే శోధకుడు దగ్గరికి రాగలుగుతాడు. దేవుడు కూడా మనకు అతి సమీపంగా కూడా ఉండగలుగుతాడు. టూ రియాలిటీస్. టూ రియాలిటీస్. 2 రాజ్యాలు పనిచేస్తూ ఉంటాయి ఒకేసారి. ఒకే టైంలో 2 రాజ్యాలు పనిచేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద రియాలిటీ. అదే వాస్తవం. దేవుని సన్నిధి దగ్గరగా ఉంది. ఆత్మ వలన కొనుక్కోబడ్డాడని మనం 1వ వచనం చూసాం.
అంటే దేవుని సన్నిధి దగ్గరగా ఉంది. అపవాది కూడా దగ్గరికి రాగలడు. అపవాది కూడా దగ్గరికి రాగలడు. చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అని అంటే దగ్గరికి వచ్చాడు అనమాట. దగ్గరికి రాగలడు. అంటే ఒకే టైంలో, ఒకే సమయంలో రెండు రాజ్యాలు పనిచేస్తూ ఉంటాయి. దేవుని రాజ్యం పనిచేస్తూ ఉంటది. అపవాది రాజ్యం కూడా పనిచేస్తూ ఉంటది. రెండు యాక్టివ్ గా ఉన్నాయి. రెండు 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 విధానాలు, రెండు మార్గాలు, రెండు శక్తులు, రెండు రాజ్యాలు ఒక వ్యక్తి మీద పనిచేయచ్చు. ఒక విశ్వాసం మీద పనిచేస్తూ ఉంటాయి. యేసు ప్రభు మీద పనిచేస్తే, యేసు ప్రభు మీద పనిచేస్తూ ఉంటే మన మీద కూడా పనిచేయచ్చు. సో కాబట్టి ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడు అని అంటే ఇది ఒక ఆత్మ సంబంధమైన, ఇది ఆత్మ మండలంలో జరుగుతున్న ఒక కార్యం అది. అది అది మానవ పరంగా మన యొక్క నేత్రాలతో మనం చూడలేం. మానవ పరంగా నేత్రాలతో, మన యొక్క శరీర నేత్రాలతో చూడలేము. మనము చూడలేము. కానీ ఇది ఆత్మ మండలంలో జరుగుతున్న రహస్యపు విషయాలు. ఇవి రహస్యపు కార్యాలు. ఈ కార్యాలు మనం చూడలేం. ఇది దేవుడు మాత్రమే చూడగలడు. ఆయన కళ్ళ ఎదుట అంధకారము వెలుగై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంధకారంలో జరుగుతున్న పని దేవుని కళ్ళ ఎదుట అది వెలుగై ఉన్నది. కానీ మనకైతే అంధకారమే. మనము అంధకారంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ అంధకారంలో ఏం జరుగుతుందో దేవునికి మాత్రమే తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అంటే అపవాది వచ్చాడు, అపవాది మాట్లాడుతున్నాడు అన్నది ఆ దేవునికి తెలుసు. ఇంకా విషయాలు ఏంటంటే, ఇంకొన్ని విషయాలు చెప్తాను. అపవాది రాబోతున్నాడు అనేది కూడా, ఇది చాలా ఇంపార్టెంట్, అనదర్ రెవల్యూషన్ అది. అపవాది రాబోతున్నాడని, అపవాది ఏం చేయబోతున్నాడు అన్నది కూడా ప్రభు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపవాది రాబోతున్నాడు అన్నది, అపవాది ఏం చేయబోతున్నాడు, ఎలా చేస్తాడు, ఏం మాట్లాడతాడు అన్నది కూడా, అది కూడా దేవునికి తెలుసు. ఆమేన్. ఎందుకంటే ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే మొదలు, ఆయనే అంతం. దీని మధ్యలో ఏం జరుగుతుందో యావత్తు విషయాలు, అంటే కేవలం మానవుని జీవితంలో ఏం జరుగుతుందో కాదు, ఈ అంధకార సంబంధమైన విషయాల్లో లేకపోతే ఆత్మ మండలాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలుసు మాత్రమే కాదు, దేవుడు మాట్లాడతాడు కూడా. దేవుని యొక్క ఆత్మ ఆ విశ్వాసతో గాని, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుని ముందుగానే సిద్ధపరిచిన 40 దినములు 40 రాత్రులు దేనికోసం అండి? సిద్ధపరచడానికే. అనేకమైన విషయాలను సిద్ధపరచడానికే. ఎట్లాగా అపవాది కార్యాలు చేస్తాడు, ఎట్లాగా తంత్రాలు, దాని యొక్క మంత్రాలు ఎలా ఉంటాయి, అపవాది యొక్క కార్యాలు ఎలా ఉంటాయి, ఎలాగ మోసపరుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడబోతున్నాడు అన్నది రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు దర్శనపూర్వకంగా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో అనుభవాలు మాకున్నాయి. ఎన్నో అనుభవాలు. ఇప్పటికీ దేవుని నమ్ముకుని దాదాపు నేను ప్రభువుని నమ్ముకొని దాదాపు ఒక 18 సంవత్సరాలు అయిపోతా ఉంది. ర ఈ యొక్క 18 సంవత్సరాల్లో ఏ ఒక్క దినము గూడా దర్శనము చూడని దినము లేదండి. ప్రతి రోజు గూడా దర్శనాలు కనబడుతూనే ఉంటాయి. ఏం జరగబోతుందన్నది ప్రభు మాట్లాడతారు. అయితే అపవాది ఎలా కార్యాలు జేస్తాడు? ఎలాగ చొరబడుతున్నాడు? ఏం చేయబోతున్నాడు? మా మా కుటుంబంలో గాని, లేకపోతే మేమెవరి కోసకొసే మేమెవరి కోసమైతే ప్రార్థన జేస్తున్నామో వాళ్ళ జీవితంలో గాని, ఏం జరగబోతుంది అన్నది, ఎలాగ అపవాది కార్యాలు జేస్తున్నాడు అన్నది, అది చూసినప్పుడు అర్థమవుతుందేంటంటే, దేవునికి అపవాది ఏం చేయబోతున్నాడో గూడా, అంటే ఒక 3 నెలల తర్వాత అపవాది ఏం చేయబోతున్నాడు, ఈ 2 రోజుల తర్వాత అపవాది ఏం చేయబోతున్నాడు, అంత యావత్తు విషయాలు. అసలు ఏం జరుగుతుంది సముద్ర గర్భాల్లో అపవాది యొక్క అపవాది రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్న సాతాను చుట్టూ ఆ యొక్క అపవాది యొక్క మరి సైన్యము ఏం జరుగుతా ఉంది, ఎట్లాంటి ప్లాన్స్ గీస్తా ఉన్నారు, అసలు ఒక ఎట్లాంటి ఆ, స్- ప్లాన్ ఉంటా ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా ఎట్లాగా ఒక వ్యక్తి జీవితాన్ని నష్టపరచడానికి, యాక్సిడెంట్ అనేది ఎలా చేయాలి అన్నది క్లియర్ కట్ గా, చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా అపవాది గీసిన ప్లాన్ ని నీకు ప్రభు చూపించగలడు. ఆమేన్, హల్లెలూయా. భూగర్భంలో ఏం జరుగుతా ఉంది, భూగర్భాల్లో, సముద్ర గర్భాల్లో ఏం జరుగుతా ఉంది అన్నది దేవుని కళ్ళ కట్టినట్టుగా ఆయన నీకు కూడా చూపించగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నీకు చూపిస్తున్నాడనంటే, నీ ద్వారా నీ ద్వారా నీకు ఇయ్యబడిన అధికారం చొప్పున నీ మీద
ఉంచబడిన ఆయుధాలు, నీకు వ్యతిరేకంగా రూపించిన ఆ యొక్క ఆయుధాలని, ఆ యొక్క ప్లాన్స్ ని, ఇది యావత్ బ్లూ ప్రింట్ ని, నీకు ఇచ్చిన అధికారం చొప్పున ఆ యొక్క పేపర్ ని, ఆ యొక్క బ్లూ ప్రింట్ ని కాల్చివేయడానికి యేసు ప్రభు యొక్క నామం పేరట పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నిలో ఆ పేపర్ అంతా కూడా కాలిపోవడానికి నీకిచ్చిన అధికారం చొప్పున అది కాలిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి అనుభవాలు మాకున్నాయి. అట్లాంటి అనుభవాలు మాకు ప్రభు ఇచ్చారు. మీకు కూడా ఇస్తారు. మీకు కూడా ఇస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అధికారం నీకిచ్చాడు దేవుడు. అపవాది మీద అధికారం నీకిచ్చాడు. అది నువ్వు ఉపయోగించాలి. మోషే చెప్తున్నాడు అనమాట. మోషే, ఏంటయ్యా మోషే, నీకిచ్చిన కర్ర దేనికయ్యా? నీ చేతికిచ్చిన కర్ర దేనికి? నువ్వు నన్ను అడుగుతున్నావేంది? ఎర్ర సముద్రం పాయలవ్వాలి, ఎర్ర సముద్రం పాయలవ్వాలి. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అని అంటే, నీకిచ్చిన కర్ర దేనికి? నీకిచ్చిన కర్ర అధికారం, నీకిచ్చిన కర్ర ఉపయోగించడానికే. ఆ కర్ర నువ్వు లేపితే, అధికారం అనేది నువ్వు ఉపయోగిస్తే, అపవాది అధికారం నువ్వు ఉపయోగిస్తే, వెనకాలన్న అపవాది నష్టం అయిపోతాడు. ముందు కూడా జరగాల్సిన పనులు జరిగిపోతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి దినాన, కొన్ని దినాల ముందు ఒక బాబుతో మాట్లాడుతా ఉన్నాను అనమాట. పేరు చెప్పను గాని, నేనెవరి పేర్లు చెప్పనండి. నేనెవరి పేర్లు, ఎక్కడ జరిగిన విషయాలు అటు ఇటు మాట్లాడటం, అది అది మంచి పద్ధతి కాదు. వి షుడ్ బి కాన్ఫిడెన్షియల్. మనం చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. అన్ని విషయాలు అందరూ చెప్పకూడదు. ఏం చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే నేను ఒక బాబుతో మాట్లాడుతున్నాను, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. అతనికిచ్చిన అధికారం ఏమిటి అని అతనికి అర్థమయ్యి, అపవాది మీద అధికారం తీసుకొని, "ఓ సాతానా" అని ఒక అధికారిగా, ఒక అధికారికంగా తనకివ్వబడిన స్థానాన్ని చూసుకుంటూ, దేవుని కుమారుడిగా ఆ స్థానాన్ని అతను తీసుకొని అధికారంగా మాట్లాడితేనంట, ఆ ఇంటి మీదున్న ఆ దురాత్మ, చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న దురాత్మ, అది వెళ్ళిపోయి, అది బయట ఎలా పనిచేస్తుందో అది అక్కడ కనబరచబడి, ఇక అతని మీద గాని, వారింటి మీద గాని, ఇక ఆ దురాత్మ యొక్క ప్రభావం లేకుండా అతను విడుదల పొందుకొని, ఈ రోజున ఈ రోజున ప్రశాంతంగా, చాలా సమాధానకరంగా ఉన్నాడు అన్నది ఆ సాక్ష్యం చెప్తూ ఉంటుంటే చాలా సంతోషం అనిపించింది. ఆమేన్, హల్లెలూయా. సో, దేవుడిచ్చిన అధికారాన్ని మనం వాడుకోవాలి. మనం చూస్తున్నాం ఇక్కడ మత్తయి సువార్త 4:3లో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడంట. 2 రాజ్యాలు ఒక వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటాయి. దేవుని రాజ్యం పనిచేస్తూ ఉంటది. దేవుని సన్నిధి తోడుగా ఉంటది. అయితే అపవాది గూడా దగ్గరికి రాగలడు. అపవాది కూడా దగ్గరికి రాగలడు. వచ్చి మాట్లాడగలడు. చూడండి, వచ్చి దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలెదినట్లు ఆజ్ఞాపించుమనెను. అపవాది దగ్గరికి రాగలడు, మాట్లాడగలడు. అయితే అపవాది వచ్చాడు అన్నది మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకి మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అపవాది మాట్లాడుతున్నాడు అన్న యొక్క వివేచన ఆత్మవరం అది. అది వివేచన, ఆత్మవరం. వివేచన అంటే, దేవుడు మాట్లాడుతున్నాడా? అపవాది మాట్లాడుతున్నాడా? దేవుడేం జేస్తున్నాడు? అపవాది ఏం జేస్తుంది? అన్నది క్లియర్ కట్‌గా, చాలా స్పష్టంగా నీకు చూపించేది ఆత్మవరము. వివేచన ఆత్మవరము. ఆమేన్, హల్లెలూయా. 9 ఆత్మవరాల్లో ఒక ఆత్మవరము డిసర్న్‌మెంట్ ఆఫ్ ద స్పిరిట్. వివేచన ఆత్మవరం అనేది ఆపరేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆపరేషన్‌లో మనం తీసుకొస్తూ ఉండాలి. ప్రతి విశ్వాసి జీవితంలో వాళ్ళకిచ్చిన ఆత్మ వరాలు ఏమిటో వాళ్ళు తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అదే అంటున్నాను గదా! ఇగ్నోరెన్స్ ఇస్ ద ఫస్ట్ ఎనిమీ ఆఫ్ మ్యాన్. ఇగ్నోరెన్స్, మానవుని జీవితంలో దేవుని విషయాల్లో తెలియకపోవటమే. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎవరు అన్నది మనకు తెలియకపోవటమే మానవుని జీవితానికి ఒక ప్రప్రదమైన శత్రువుగా ఉంటూ ఉందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మరి అపవాది వచ్చాడు, అపవాది మాట్లాడాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు చెప్పేశాడు, ఇదిగో అపవాది వచ్చాడు, అపవాది ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అపవాదితో మాట్లాడొద్దు. అపవాది ఏం మాట్లాడుతున్నాడో నువ్వు మాట్లాడకూడదు. అపవాది ఏం మాట్లాడుతున్నాడో దానికి అనుగుణంగా అపవాదితో మాట్లాడకూడదు గాని, తండ్రైన దేవుడు ఏది మాట్లాడుతున్నాడో, ఇదిగో ఈ మాట మాట్లాడుతున్నాడని వాక్యంలో నుంచి, లిఖించబడిన వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభుతో మాట్లాడగా, అది 4వ వచనం అన్నమాట. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే, ఇది ద్వితీయోపదేశ కాండంలో ఉన్న వాక్యం ఇది. లిఖించబడిన వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు
ఆత్మలో మాట్లాడగా, ఆత్మలో మాట్లాడిన మాటల్ని యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడితే అది సత్యము. ఆ సత్యమే ఖడ్గము, సానపెట్టబడిన వాక్యము. అది అపవాది శక్తుల్ని, అపవాది యొక్క కార్యాలని, ఆ బ్లూ ప్రింట్స్ యావత్తును కూడా కాల్చిపడేసే, నష్టం చేసేది మన నోటి ద్వారా మాట్లాడే మాటలు. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడాలి. మీరు మాట్లాడాలి. దేవుని మాటలు మన నోటి ద్వారా మనము తప్పకుండా మాట్లాడాలి. మనం మాట్లాడాలి. మనం మాట్లాడితేనే, దేవుని మాటలు మన నోటి నుంచి మనం మాట్లాడితేనే అక్కడ అపవాది కార్యాలు నష్టమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకని 4వ వచనం, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడకపోతే అపవాది జయిస్తూ ఉంటాడండి. కైండ్లీ అండర్‌స్టాండ్ దిస్. మీరు మాట్లాడకపోతే అపవాది మాట్లాడుతూ ఉంటాడు. అబద్ధాలు మాట్లాడి మిమ్మల్ని అదే బందీ గృహంలో పెడతాడు. అదే బందీ గృహాలు, అదే బానిసత్వపు జీవితం. అది దినాలైనా, వారాలైనా, నెలలైనా, సంవత్సరాలైనా అదే జీవితం. కానీ ఒకవేళ మీరు గనక దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒక్కొక్క చిన్న చిన్న కొండలు లేసిపోతా ఉంటాయి. అలా చూడాలన్నమాట. దేవుని మాటల్ని కేవలము వినేవారంగా ఉండకూడదు. చూసేవారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని విషయాల్ని కేవలం వినేవారంగా ఉండకూడదు. చూసేవారంగా ఉండాలి. మన నోటి నుండి మాట్లాడుతున్న మాటలు అవి మాట్లాడుతూ ఉంటే చిన్న చిన్న కొండలు, చిన్న చిన్న దయ్యాలు పోతా ఉన్నాయి. ఇంకా పోలేదు కదా ప్రభు అనొద్దు. అమ్మ పోతున్నాయి. చూడు, చూడు, చూడు. చూస్తా ఉండు. ఒక రోజున అసలు ఆ పెద్ద కొండే ఉండదు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద కొండ ఉండదింక. ఆ కొండగా ఉన్న సమస్య ఒక్కొక్క రోజు చిన్న చిన్న డైనమైట్‌లాగా ఉన్న వాక్యాలు బాంబుల్లాగా పెడుతూ ఉంటే ఒకరోజు ఆ కొండ ఉండదు. ఇంకా బోలేదు అనొద్దు. పోతా ఉంది. ఒక రోజున నామరూపాలు లేకుండా జరిగిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం పనిచేస్తది. ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా పని చేస్తారా లేదో మనకు తెలీదు గానీ, ఏదైనా కారు పనిచేస్తదో, ఏం పనిచేస్తదో మనకు తెలీదు గానీ, దేవుని వాక్యం అయితే తప్పకుండా పనిచేస్తది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవముతో అదే దేవుని వాక్యము జీవంతో నింపబడింది. అది ఒక ఖడ్గము వలె, రెండంచులు కలిగిన సానపెట్టబడిన ఖడ్గము వలె దేవుని వాక్యము నీ లోపల మూలుగుల్లో నిన్ను మార్చగలదు. నిన్ను మార్చిన దేవుని వాక్యము నీ పరిస్థితిని కూడా మార్చగలదు. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని వాక్యము నిన్ను మార్చగలిగింది అంటే అది ఏంటంటే దేవుని వాక్యము కార్యం చేసే దేవుని వాక్యము. ఆయన ఆ యొక్క వాక్కుతో దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నీ జీవితం మారింది. నిన్ను మార్చిన దేవుని వాక్యము నీ పరిస్థితులు కూడా తప్పకుండా మారుస్తది. ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అపవాది తంత్రాలు ఒక్కొక్కళ్ళ జీవితంలో నష్టం చేస్తూ ఉన్నాయి. ప్రభువా నాయనా నీ యొక్క ప్రజలు ఎందుకు నష్టమైపోతున్నారు? వాళ్ళు ప్రభువుని తెలుసుకోకుండా ఉన్నారు ప్రభువా. నాయనా అపవాది కూడా వాళ్ళని ఏమి తెలుసుకోకుండా వాళ్ళ మనసుల మీద పనిచేస్తూ ప్రభువా ఒక ఒక మందతత్వము ఏమి తెలుసుకొని విధానంగా వాక్యాన్ని చదువుతున్నా సరే అర్థం కాని పరిస్థితుల్లో పెట్టి వాళ్ళ మనసుల మీద ప్రభువా నాయనా అపవాది కబ్జా చేసి ఆయన ఒక 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 నియంత్రణ తీసుకొని వాళ్ళ జీవితాల్ని నాయన ప్రభా మా యొక్క విశ్వాసుల యొక్క జీవితాల్ని అలాగా నాయన బానిసల్లోనే ఉంచుతా ఉంది నాయన ప్రభా. కానీ మీరు విడుదల దయచేసే దేవుడివి ప్రభా. వారి మనస్సుల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తుల మీద అధికారం మీరు మాకు ఇచ్చారు ప్రభా. అధికారం ఉపయోగిస్తూ ఉండగా ఆ మనసుల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు పోతాయి నాయన. యేసు నామంలో వెళ్ళిపోతాయి ప్రభు. యేసు నామంలో వెళ్ళిపోవును గాక. ఐ కాస్ట్ యు అవుట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ మైండ్ కంట్రోలింగ్ స్పిరిట్, యు ఆక్టోపస్, all the tentacles all around your mind be broken completely in the mighty name of Jesus. Amen. Hallelujah. ప్రభా ఏ వ్యక్తి ప్రభా ఈ యొక్క మీటింగ్ లోకి వచ్చారో, ఎవరైతే ఈ మీటింగ్ లో ఉన్నారో తండ్రి వాళ్ళ మనసుల మీద పనిచేస్తున్న ప్రభానైనా మనసుల మీద పనిచేస్తున్న చేతబడి శక్తులు యేసు నామములో అనంత నాశనం అయిపోవును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామంలో ఈ కార్యాలు జరుగును గాక రాజా. ప్రభా నాయన మీ యొక్క వాక్యంలో ఉన్న లోతుల్లోకి ప్రతి విశ్వాసిని తీసుకుని వెళ్ళమని మా ప్రార్థన యేసయ్యా. తండ్రి దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయా బందీ గృహాల్లో ఉంటూ ఉన్నారు. కానీ తండ్రి ఈ రోజు విడుదల, ఇప్పుడే విడుదల.
మీరు చెప్పారు ప్రభా మోషేకి, ఐ యామ్ అని చెప్పావు నాయన. నేను ఉన్నవాడిని, నేను ఇప్పుడే కార్యం చేసే దేవుడిని, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే, ఈ రోజే రక్షణ దినము, యేసు నామంలో ఇప్పుడే కార్యాలు జరుగును గాక రాజా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మనసు మీద ఎంతో ఒక నిరాశ, భారము తండ్రి, ఒక నిస్పృహలు తీసుకొస్తున్న స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, భారభరితమైన దురాత్మ శక్తులు, భారాన్ని తీసుకొస్తున్న దురాత్మ శక్తుల యొక్క కార్యాలు యేసునామంలో బంధిస్తూ ఉన్నా, అధికారం తీసుకుంటూ ఉన్నాం వాటి మీద. యేసునామంలో నష్టమైపోనుగా కానీ ఆదేశిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. యు ఆర్ సెట్ ఫ్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ వాక్యాలు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబాల్లో విడుదల 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 విడుదల, పరిపూర్ణ విడుదల. బి ఫ్రీ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మళ్ళీ ఆ భయం ఉండకూడదు, మళ్ళీ ఆ రోగం ఉండకూడదు ప్రభా, మళ్ళీ ఆ యొక్క బంధకాలు ఉండకూడదు. యేసు నామంలో ప్రభా విడుదల అని ప్రభా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మా మీద రూపించబడిన ఏ ఆయుధం, ఏ బ్లూ ప్రింట్ కూడా పనిచేయదు. కాలిపోవును గాక అని ఆదేశిస్తూ ఉన్నా. కాలిపోవును గాక, కాలిపోవును గాక, కాలిపోవును గాక, నష్టమైపోవును గాక. ఆమె ఏ యాక్సిడెంట్స్ జరగవు, ఏ రోగం కూడా మా మీదకి రాదు, ఏ ఈ యొక్క తెగులు మా గుడారం మీదకి సమీపించదు. ఆమేన్, హల్లెలూయా. మీరే మా కొండ కోటగా ఉన్నారు తండ్రి. ఈరోజంతయు కూడా సంతోషము, ఆనందము, సమాధానములోనే ప్రభా. నైనా భర్త భార్యల మధ్యలో గొడవలు లేవు ప్రభా. మా ఇంట్లో ప్రభా గొడవలు అనేది ఉండవు ప్రభా. మా మా యొక్క పిల్లలు ప్రభా మీకు అధీనంగా ఉండడానికి, మాకు అధీనంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవ మీకు ప్రభా నేను సమస్త విషయాలు చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభా. ఈరోజు నా కుటుంబం అంతా, మా కుటుంబాలన్నీ కూడా, ఎంతమంది వింటున్నారు వారి కుటుంబాలన్నిటిని బట్టి ప్రభా యేసు రక్తం క్రింద తీసుకొస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మీకు మాత్రమే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకోమని అడుగుచు నాయన. అయ్యా మా యొక్క పిల్లల మీద జరుగుతున్న ప్రభా, వాళ్ళ వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న అనేకమైన ఇబ్బందులు, నాయన ఇరుకు ఇబ్బందుల మధ్యలో అయా అయ్యా మీ యొక్క స్వస్థత, మీ యొక్క స్వస్థత విడుదలనిచ్చే మీ యొక్క హస్తాన్ని మేము కోరుచు ఉన్నాం తండ్రి. నాయన మీరు రావాలి అయ్యా. అయ్యా మీ యొక్క సన్నిధి మాకు కావాలి ప్రభా. ఈ రోజు ఒక క్షణమైన మీతో ప్రభా నైనా ఉండకుండా మీకు వెలుపల జీవించలేము ప్రభా. మీ నోటి మాటలు మా నోట్లో పెడుతూనే ఉండండి పరిశుద్ధాత్మ దేవ. వాక్యంలో ఉన్న సత్యాలు, మర్మాలు మాకు తెలియపరుస్తూ ఉండండి. ఆ యొక్క పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం చేయాలో అన్ని విషయాలు మాకు నేర్పిస్తూ ఉండండి అయ్యా. మేము మీ యొక్క శిష్యులంగా, మీ యొక్క అయ్యా నైనా మిమ్మల్ని వెంబడించే వారంగా ఉన్నాం. అన్ని విషయాల్లో మీరు మాత్రమే మాకు దేవుడుగా, అయ్యా మీరు మాత్రమే మాకు రాజుగా, మీరు మాత్రమే మా యొక్క జీవితాల్లో ప్రభానైనా దేవాది దేవునిగా, రాజుగా మీరుండి మమ్మల్ని నడిపించమని అడగొచ్చు. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తంనైనా ఎలాగ పరమందు జరుగుతూ ఉంటుందో అది మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పిల్లల జీవితాల్లో అయా అది తప్పకుండా నిశ్చయంగా జరుగుతూనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దాని ముద్ర వేసింది పరిశుద్ధాత్మ దేవ మీరే అయా. మీ యొక్క చిత్తాన్ని జరిగించమని, ఇక మిగతా ఏ విషయాలు కూడా మా జీవితం జరగకుండా అన్ని డోర్స్ ని క్లోజ్ చేయమని, ఓన్లీ వన్ డోర్ ఓగా, ఓన్లీ వన్ డోర్ భయా, మీ చిత్తానుసారమైన ఆ ద్వారం మాత్రమే తెరవబడి మా జీవితాన్ని నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీకును మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నా యొక్క విన్నపం, ఈ యొక్క లింక్స్ అన్నవి, మీ దగ్గరికి వస్తున్న ఈ యొక్క రికార్డింగ్స్ అనేవి తప్పకుండా విశ్వాసాలు పంపించండి, తప్పకుండా పంపించండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారతాయి. మీ సంఘాలు, మీకు ఇవ్వబడిన దేవుని సంఘాలు విస్తరించబడాలన్నదే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఒక నిస్వార్థమైన పరిచయం నేను చేస్తూ ఉన్నా. ఒక తండ్రి హృదయంతో ఉన్న ఒక వ్యక్తిగా నేను మాట్లాడుచూ ఉన్నాను. మీ మీకు మీకు ఇవ్వబడిన పరిచర్లు అది విస్తరించబడాలి. మీ చుట్టూ కూడా శిష్యులు శిష్యులు తయారవుతూ ఉండి సంఘాలు చాలా చాలా పటిష్టంగా మారాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎత్తబడే సంఘంగా మన సంఘాలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా మీ యొక్క విశ్వాసులకు చెప్పండి. మీరు నేర్చుకున్న ఈ యొక్క మర్మాలు సంఘాలకు కూడా మీరు